పవిత్రమైన భారతదేశంలో 79వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు ఒక చరిత్రాత్మక విషయం ఏమిటంటే గతంలో 1947 ఆగస్టు 15వ తేదీ శుక్రవారం రోజు వచ్చింది. 79 సంవత్సరాల తర్వాత మరోసారి ఇండిపెండెన్స్ డే, జశ్న్-ఏ ఆజాదీ, స్వాతంత్ర దినోత్సవం శుక్రవారం నాడు వచ్చింది. వెల్కమ్, చాలా సంతోషము. ఈ శుభ సందర్భాన ప్రియమైన భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక విషయం మాట్లాడుకున్నాం మిత్రులారా. ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్లో మురాదాబాద్ జిల్లాలో అమ్రోహ్ అనే ఒక పట్టణ కేంద్రం ఉంది. అమ్రోహ్ చరిత్రలో వీరనారి శ్రీమతి ఆబిదా బాను బేగం గారు ఫ్రీడమ్ ఫైటర్ గా చరిత్రకి ఎక్కినారు. వారి బిడ్డలు అలీ బ్రదర్స్ అంటారు. సంపన్నులు, బాగా ఉన్నోళ్ళు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు, ఆయన హయాంలో వారు ఉన్నారు. స్వాతంత్ర సమరంలో ఉత్తరప్రదేశ్ అమ్రోహ్ వెళ్ళినప్పుడు శ్రీమతి ఆబిదా బాను గారు గాంధీజీని సకల మర్యాదలతో రిసీవ్ చేసుకున్నారు. ఎప్పుడు కలిసినా కానీ గాంధీ గారికి బానుబీ గారు బ్రహ్మాండమైన మర్యాద ఇచ్చినారు. దేశం కోసం, దేశ సమగ్రత కోసం, దేశ శాంతి కోసం మిత్రులారా, శ్రీమతి ఆబిదా బాను ఫ్రీడమ్ ఫైటర్ ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేపట్టినారు. చాలా సందర్భాల్లో గాంధీజీ గారికి చందాలు కూడా ఇచ్చినారు. సంపన్నుడు కాబట్టి బాగా కుటుంబ సమేతంగా సహకరించినారు. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఉక్కు మనిషి అని, పవర్ఫుల్ లేడీ అని శ్రీమతి బానుబీ గారిని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లో మిత్రులారా, శ్రీమతి బాను బేగం గారు, ఆబిదా బాను బేగం గారు ఒక మాట అన్నారు. బ్రిటిష్ రాజ్యానికి, బ్రిటిష్ గవర్నమెంట్ కు పవిత్రమైన భారతదేశంలో పిల్లులు, కుక్కలు కూడా మీ బానిసత్వానికి తల వంచడం లేదు. సర్వ ప్రాణుల్లో మానవ జన్మ గొప్పది. పిల్లులు, కుక్కలు కూడా మీ బానిసత్వానికి తల వంచడం లేదు. ఇక మనుషుల విషయానికి వస్తే సర్వ ప్రాణుల్లో మానవ జన్మ గొప్పది. మనుషులు మీకు బానిసలుగా మారే ప్రసక్తి లేదు. మీరు తొందరగా భారతదేశం వదిలేసి భారతదేశంలో మీరు చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, ఖజానా దోపిడీ మొత్తం నిలిపివేసి మీ దేశాలకు వెళ్ళిపోవాలని నినాదం ఇచ్చినారు. ఆ విధంగా మిత్రులారా, భారతదేశ చరిత్రలో చాలా మంది ప్రముఖులు ఆడామగా తేడా లేకుండా దేశభక్తి ఉన్న ప్రతి జీవి సకాలంలో తప్పకుండా స్పందించినారు. అందుకే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారికి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు వచ్చింది. భారతదేశానికి పేరు వచ్చింది. మన భారతదేశం స్నేహానికి, జాతీయ సమైక్యతకు, హిందూ ముస్లిం ఐక్యతకు పెట్టింది పేరు. కాబట్టి ఈ శుభ సందర్భాన ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్.